అమెరికా అధ్యక్ష ఎన్నికలకి అధ్యక్షుడి ఆరోగ్యానికి చాలా ముడిపడి ఉంటుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి చేతిలో ఓ బటన్ ఉంటుంది. ఆ బటన్ అణు బటన్. ఆ బటన్ నొక్కితే ఒక గంటన్నర లోపు అణుబాంబులు ఎక్కడ వేయమంటే అటు వేసే పరిస్థితి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక అణుబాంబులు కలిగినటువంటి దేశంగా ఆ శక్తివంతమైనటువంటి అధికారం ఉన్నటువంటి అధ్యక్షుడు. అలాగే ప్రపంచాన్ని శాసించే లేదా ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయించేది అధ్యక్షుడు. మైండ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, హెల్త్ ఎప్పుడు ఫెయిర్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. తేడా వస్తే కుదరదు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది బైడెన్ విషయంలో ఆయన చపల చిత్తం అనే కంటే కూడా హెల్త్ పరమైనటువంటి ఇష్యూసే, వయసు పరమైనటువంటి ఇష్యూసే. ఇప్పుడు ఆ బైడెన్ కొత్త అడుగులు వేస్తున్నటువంటి అంటే కొత్త ప్రచారం ఏమొచ్చింది అంటే, మొన్న విదేశీ టూర్ నుంచి ముగించుకుని వచ్చి కదా ట్రంప్ పోటీలో విఫలమైంది. వాస్తవంగా విమానంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, డాక్టర్ల సంరక్షణలో ఆయన కాపాడబడ్డాడు, అందువల్లనే బయటకు వచ్చేటప్పటికీ కొంత మందకొడిగా ఉన్నాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. అది ఒక ఉద్దేశంతో చెప్పారు, ఆయన పట్ల సానుభూతి వచ్చేటందుకోసమని. కానీ అది కాస్త నెగిటివ్ అయింది. దాంతో అర్జెంట్గా ఇప్పుడు వైట్ హౌస్ రంగంలోకి వచ్చి అబ్బెబ్బే ఆయనకి ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లం లేదని చెప్తోంది.